మూడేళ్ళు అయింది. ఇప్పుడు నాది 40 రాసేసుకునేసినారు 2.5 ఎకరా ఉంటే. అది నేను ఈ సందనాలు విట్టినాను, చందాలకి ఇచ్చిన. వీళ్ళ తరఫునే వచ్చి మాకు 2 సార్లు నిన్న మొన్న కొలిచిరు, అంత 6 నెలలకు ముందు కొలిచినారు. పెద్ద సారు సూర్య సారు, 6 సార్లు అందరూ 4 వచ్చి కొలిచినారు. చూస్తే నారాయణ ఎవరమ్మా వాడి మీద ఉండదు 1 ఎకరా 2 సెంట్లు అని చెప్పినారు. సరే ఆ బుద్ధి నుంచి తిరుగుతాండ. ఆర్డీ మేడం ఉండగా నాకు చేసి ఇచ్చేసింది. ఆర్డీ మేడం నాకు అన్ని ఇచ్చింది, నా నేల నాకు చేసి ఇచ్చేసింది. ఎంఆర్ ఆఫీసులో సర్వే ముద్ర రాలేదని ఎంఆర్ ఇచ్చేసినారు. తిప్పించి నన్ను సేగం ప్రాణం తీశారు. వాడు ఎన్నిసార్లు కొట్టి మమ్మల్ని బిడ్డకేసాడు. 2 కొడుకుల కూతురు 10 సార్లు అయినా కొడతాడు, 10 సార్లు అయినా బిడ్డకేస్తాడు. గడపారెత్తుకొని వచ్చి మనిషిని కుమ్మేదానికి వస్తే కొడుకు బిడ్డే వచ్చి అడ్డపడినాడు. ఇప్పుడు ఇంటిచ్చి పెడుతున్నారు మనవుళ్ళు 2 వాడి బిడ్డలే, చిన్న కొడుకు బిడ్డలే. పెద్ద కొడుకు 2 కొడుకులు, చిన్న కొడుకు 2 కొడుకులు. వాళ్ళకు నాకు 2 కొడుకులే. చిన్న కొడుకు అట్లా చేస్తూ ఉండేది. పెద్ద కొడుకు వాడికి ఇచ్చిన దాంట్లో వాడు భోజనం కూడా మొన్న నాకు ఒలిబా లేకుండా కూతురు మేము ఇంత సంపాదించి ఎన్నిసార్లు ఉడుకు నీళ్ళు కాగుతా ఉంటే కూడా ఇసురు సట్టి పోస్తాడు. నెత్తిన కర్రలుగా కొట్టి బెడ్ కాస్తాడు. ఈ మనిషిని కొట్టి సౌలు వినపడకుండా కాలు రాకుండా చేసినాడు. వాడు ఎవరు కనుకలే ఎస్పీకి ఇచ్చిన, ఎమ్మెల్యేకి ఇచ్చిన, కలెక్టర్ గారికి 10 సార్లు ఇచ్చిన. కలెక్టర్ తరఫునే వచ్చి ఇప్పుడు 2 సార్లు కొలిచినారు. ఎంఆర్ఓ అది కాదు ఇది కాదు ఎన్ని అర్జీలు ఇద్దరు 100 అర్జీలు ఇచ్చినాను తండ్రి. పెట్టింది మేమిద్దరున్నాము. వాళ్ళకి ఇంత ఇచ్చిండాను. మా ఊరు గంగనాయుడు గారు, సర్పించి కృష్ణనాయుడు గారు, దర్శనాయుడు గారు 10 మంది పంచిచ్చిన సొత్తులే. ఆనందుడు కూడా, మా మరిది గారు ఆనందుడు, అందరూ మాకు చేసిస్తే కూడా ఆయనకి 5 ఎకరాలు ఈయనకి 5 ఎకరాలు ఇచ్చినాను స్వామి. ఉండేదాని వీడు 40 చేసుకునేసిండాడు. చిన్న కొడుకు నారాయుడు అందరికి కూడా తెలిసి పైకెట్లో బోరు పెట్టి పడిపోతాడు. అనసిద్ధమైన మాటలు, అనసిద్ధమైంది చెప్పుకోకూడదు ఆ మాటలు. తన భార్యను కూడా అడగరు తండ్రి. అటుమింటి మాటలు అడగడము, 10 మంది మమ్మల్ని కొట్టడము. ఊర్లో ఉంటే ఇట్లా జరగదు. బావి దగ్గర ఉన్నాం మేము, మునసాం కాలనీ బావి దగ్గర ఉన్నాం. ఊర్లో ఇల్లు అడుద్దో పాపం ఇచ్చిండారు. కలెక్టర్ ఎన్నోసార్లు ఇచ్చినాడుద్దో, వాళ్ళు ఇచ్చిందే ఇది. ఎస్పీకి ఇచ్చిండాను. 7 వీళ్ళు పోయిన వారం ఇచ్చిన, అంతకుముందు ఇచ్చిన వాళ్ళ తరఫున వచ్చి కొలిచినారు. నాకు ఎంఆర్ ఆఫీసులో అది ఇది అని మార్చి మాట్లాడతారు. నేను అందుకు చెప్పిన, నాకు 2 ఎకరాలు 63 సెంట్లు ఒకటి, 37 సెంట్లు ఒకటి, ఇవి 2 నాకు రావాలంటే అటు కాదు ఇదే, ఇటు కాదు అదే అంటే నా పాస్బుక్ ఉంది, నా పటాకాయత ఉంది, నా నెంబర్లు ఉన్నాయి. వాళ్ళు మా దగ్గర తిప్పిస్తా అన్నారు. ఈ వయసులో ఉన్న మమ్మల్ని మా సొత్తు మాకు ఇచ్చేదానికి